నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. కాంగ్రెస్ లో వర్గపోరు పెరుగుతుంది. నేనే కింగ్ మేకర్ అంటే నేనే కింగ్ మేకర్ అని వాళ్లకు వాళ్ళు ప్రకటించుకొని ప్రజల సమస్యలను పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చాలా మంది రాజకీయ విశ్లేషకులు ప్రజలు వాదిస్తున్నారు. సో మరి ఎందుకు ఈ వాదన ప్రస్తుతం బయటకు వచ్చింది? గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అయితే పరిపాలన చేసింది. దాన్ని పక్కకు పెట్టి ప్రజలైతే కాంగ్రెస్ కు పట్టం కట్టారు. సో మరి ఎందుకు ఈ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఏం మాట్లాడుకుంటారు అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం ఏదైతే వరంగల్లో జనవరి నుంచి వెళ్ళి మేడారం సమ్మక్క సారక్క జాతర ఉంది. అయితే అక్కడ దేవాదాయ శాఖ మంత్రిగా ప్రస్తుతము కొండా సురేఖ గారు అయితే దేవాదాయ శాఖ మంత్రి. సో దానికి సంబంధించి అక్కడ జాతరకు సంబంధించి కావచ్చు, సలవతుల విషయం కావచ్చు, ఏదైనా కాంట్రాక్ట్లు ఉన్నా కానీ అక్కడ సురేఖ గారు చూసుకోవాలి. కాకపోతే అక్కడి కాంట్రాక్ట్ల విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంటర్ఫేర్ అయ్యి సో వాళ్ళ వర్గానికి చెందినటువంటి వాళ్ళ వ్యక్తులకు కాంట్రాక్ట్లు ఇప్పిస్తున్నారని చెప్పేసి సో నిన్న ఇదే కొండా సురేఖ గారు అక్కడ మీనాక్షి నటరాజన్ గారి వద్దకు కావచ్చు, లేకపోతే పిసిసి మహేష్ గౌడ్ వద్దకు, తర్వాత బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళి ఇతని పైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమనంటే నేను చేసే పనిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంటర్ఫేర్ అవుతున్నారు, సో నేనేం పని చేయాలి, అనవసరంగా ఇట్లా చేస్తే బాగుండదు అని చెప్పేసి వాళ్ళతో చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఈ కాంట్రాక్టులు దాదాపు 70 కోట్ల కాంట్రాక్టుల విషయంలో సో వీళ్ళిద్దరూ ఒకరు వాదించుకుంటున్నారు, ఒకరు కొట్లాడైతే జరుగుతుంది ప్రస్తుతం. అంటే ప్రజలు గమనిస్తున్నారు. సో ఈ కాంట్రాక్ట్ విషయంలో, ఈ 70 కోట్ల విషయంలో వీళ్ళు ఒకరిపైన ఒకరు ఎలిగేషన్స్ వేసుకుంటున్నారు, ఒకరిపైన ఒకరు వాదించుకుంటున్నారు, కంప్లైంట్ చేసుకుంటున్నారని సో ప్రజలు గమనిస్తున్నారు. సో ఇంకొకటి ఏంది, అటు రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో ఆయన ఈ రోజు కూడా సెప్టెంబర్ 17 రోజు కూడా సో మీడియా ముందుగా చేయమని చెప్తా ఉన్నాడు. నేను గతంలో బీజేపీలో ఉన్నా, సో కాంగ్రెస్ నన్ను ఇన్వైట్ చేసింది, నాకు మంత్రి పదవి ఇస్తా అన్నది, కానీ ఇయ్యకుండా నన్ను మోసం చేసింది, ప్రజలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. సో అందుకే నేను అధికార పార్టీలో ఉన్నప్పటికీ అధికార పార్టీ అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నా అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ రాజగోపాల్ రెడ్డి గారి గురించి మనం నియోజకవర్గంలోకి వెళ్ళి అడిగితే చాలా వరకు అయితే పాజిటివ్ గా చెప్తారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. కానీ ఈయన ఏ మీటింగ్ లో అయినా కానీ ఏం చెప్తా ఉన్నాడు, సో నాకు మంత్రి పదవి ఇవ్వలేదు, నాకు మంత్రి పదవి ఇవ్వలేదు, ఇస్తానియలేదు అంటే మంత్రి పదవి కోసమే ఈ తన కొట్లాడుతున్నట్టయితే చాలా మంది గ్రహిస్తారు. సో ఆ విషయం అంటే ఒకవేళ నువ్వు డైరెక్ట్ ఇప్పుడు ఈ రోజు అతను ఏమంటున్నంటే, సో ఒకవేళ నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలను నేనే ఎండగడితే ఇంకా నేను పార్టీ గురించి మంచి చేసినట్టే కదా, చెడు చేసినట్టు ఎట్లయితుంది అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు అంటున్నారు. సో మరి చాలా సందర్భాల్లో ఇప్పుడు ఆ రైతుల భూముల విషయంలో కావచ్చు, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, లేదంటే ఫార్మసిటీ సంబంధించిన విషయంలో ప్రతి దానిపైన రాజగోపాల్ రెడ్డి గారు దీనిపైన స్పందించడం జరిగింది. సో ఆ విషయంలో ప్రభుత్వంతో కొట్లాడే ప్రయత్నం కూడా చేసిండు. సో అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు అతన్ని పిలిపించుకొని మాట్లాడాలి, కానీ మాట్లాడాడు. సో మొత్తం మీద అంతర్గతంగా వీళ్ళ మధ్య విభేదాలు నడుస్తున్నాయి. సుమంత్ అనే వ్యక్తి అంటే ఓఎస్డి గా పనిచేసే ఒక వ్యక్తి గన్ పెట్టి మరి బెదిరించాడని చెప్పేసి ఒక ఎలిగేషన్. సో దీనికి సంబంధించి అదే సుమంత్ అంటే కొండా సురేఖ గారి దగ్గర ఓఎస్డి గా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి సుమంత్ పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేయడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే దాదాపుగా ఒక మినిస్టర్ ఇంటికి నార్మల్ పోలీసులు వెళ్ళారు కాబట్టి టాస్క్ ఫోర్స్ అయితే పంపించారు అక్కడికి. సో ఒకవేళ కొండా సురేఖ దగ్గర పనిచేసే ఏదైనా వ్యక్తి వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డైరెక్ట్ ఆమెతో మాట్లాడచ్చు, లేదంటే ఆ రోజు కాకుండా తెల్లారి కానీ సో దాని గురించి డిస్కషన్ చేయొచ్చు. సో అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అతను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిండని చెప్పేసి అక్కడికి వచ్చిన పోలీస్ అధికారి డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. సో ఆ విషయాన్ని కొండా సురేఖ కూతురు మీడియాకి చెప్పుకొచ్చింది. సో అంటే ఇక్కడ దీంట్లో అంటే ఇప్పుడు వాళ్ళు కొట్లాడుకొని సో వాళ్ళ ఒకరి మీద ఒకరు వాదనలు చేసుకోవడం వల్ల ప్రజలకైతే అసలు వాస్తవాలు బయటపడుతున్నాయి. కొండా సురేఖ గారి కూతురు ఏమని చెప్తుందంటే, సో ఎవరైతే ఈ సుమంత్ అక్కడికి వెళ్ళిండో, ఎందుకు వెళ్ళిండు అంటే రోహిన్ రెడ్డి ఫోన్ చేసి అక్కడికి రమ్మన్నాడు కాబట్టి సుమంత్ అక్కడికి వెళ్ళిండు అంటే. సో ఒకవేళ నిజంగానే వాళ్ళు బెదిరింపుకు పాల్పడితే ఈయన బెదిరించుంటే సో దానికి కారణం ఒక వంతుకు రోహిన్ రెడ్డి కూడా అయి ఉంటాడు. సో ఇతను అరెస్ట్ చేస్తే అతన్ని కూడా అరెస్ట్ చేయాలి. తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచెల్లే ఈ రోహిన్ రెడ్డి వచ్చిండు కాబట్టి సో అంటే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ సో వాళ్ళది కూడా ఉంటది అని చెప్పేసి సో మొత్తం మీద ఒకళ్ళ బండారాన్ని ఇంకొకరు బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా సో ఏదైతే ఈ ఒక మంత్రి గురించి ఆయన లేట్ రావడం వల్ల అతన్ని ఒక మాట అనడం జరిగింది. సో అది తీవ్ర దుమారం రేపింది. అంటే వీళ్ళు సో మొత్తం మీద ఏదో ఒక తాట్లో పడిపోయారు. అంటే నాకు అధికారంలో ఉంది, నేను అధికారంలో ఉన్నాడు కాబట్టి సో నేనేం చేసినా చెల్లుతుందనే ఒక ఆలోచనలో పడిపోయి మొత్తం మీద అయితే ప్రజల సమస్యలను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సో ఇది చాలా మంది అయితే వాదిస్తున్నారు. సో ప్రస్తుతం ఈ కాంగ్రెస్ ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నది. సో ఏదైనా కానీ ఒక పార్టీ 2 సార్లు పరిపాలించడం అనేది చాలా రేరు. సో ఇప్పటికీ ప్రజలు ఏమంటా ఉన్నారు,
సో అప్పుడు బీఆర్ఎస్ వల్ల కాలేదు కాబట్టి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చినాం, మీరన్నా మంచిగా పనిచేయరు, సో మంచిగా పనిచేస్తే నెక్స్ట్ టైం కూడా మీకే అధికారం ఇస్తాం కదా అని చెప్పేసి ప్రజలు కూడా వాదిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో నిన్న కూడా మేము పబ్లిక్ పల్స్ కోసం బయటకు పోయినప్పుడు కొంతమంది ఏమని చెప్తున్నారంటే, కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు ప్రజలకు మంచి చేయడానికి చూస్తున్నారు కానీ, సో మిగతా వాళ్ళ వల్ల కావచ్చు, ఫండ్స్ లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే ఉన్న సమస్యలను తీర్చడం పక్కకు పెట్టి కొత్త సమస్యలను క్రియేట్ చేసే విధంగా ఇంకా ఫండ్స్ ఎక్కువ అప్పులు తీసుకొచ్చి ఇంకా కొత్త పథకాలను ప్రవేశపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల పబ్లిక్ లాస్ అవుతుందని చెప్పేసి చాలా మంది వాదిస్తూ ఉన్నారు.